దాచానుగా పిలవమని ఆకలేని తాహతున్న ప్రేమని. హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ ఎడిటింగ్ తెలుగు. సో గాయస్, ఈరోజు మేము ముందడికి మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీసుకొని వచ్చిన. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు డెమో యూస్ చేసుకున్నారు కదా. సో సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మీ ఫోటో ఎలా యాడ్ చేసేసుకోవాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు లింక్ని క్లిక్ చేయగానే సేమ్ ఇలా ఓపెన్ అయిపోతుంది ఫుల్ ప్రాజెక్ట్. సో ఇక్కడ స్క్రీన్ అదే ఈ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి వీడియోని ఆన్ చేసేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఫోటోని పిఎన్జీ టైప్ కన్వర్ట్ చేసేసుకోండి. కన్వర్ట్ చేసేసుకున్న ఫోటోని యాడ్ చేసేసుకోండి. సో నేను ఈ ఫోటో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కిందికి స్క్రోల్ చేసేసుకొని ఈ ప్లేస్మెంట్లో యాడ్ చేసేసుకోండి. ఇక్కడ వరకు లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసేసుకోండి. ఎండ్ వరకు డ్రాగ్ చేసేసుకున్న తర్వాత ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. కరెక్ట్ ప్లేస్మెంట్లో పెట్టేసుకోండి. సో మూవ్ అండ్ డ్రాగ్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఓకే, నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. సో సైజ్ ఇంకొంచెం పెద్ద వేసుకుంటే బెటర్ అనుకుంటా. సో నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంతే. లేకపోతే మీరు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుంటా అంటే కొంచెం కష్టమైపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇలా పెట్టేస్తున్నాను. సో దీనికి మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్లో యాడ్ ఎఫెక్ట్ టైల్స్ ఉంది కదా, ఇది యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ క్రాప్ వచ్చేసింది కదా, ఇక్కడ మిర్రర్ ఆన్ చేసేసుకోండి. సో మిర్రర్ ఆఫ్ చేసుకొని 1.060 పెట్టేసుకోండి. సో ఇది కొంచెం పెద్ద వేసేసుకుందాం. ఓకే, సో కరెక్ట్ సైజ్ అండ్ ప్లేస్మెంట్ చేసేసుకోండి. ఓకేనా. ఓకే, నేను ఇంట్లో పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇంతే సింపుల్. సో చూడండి ఒకసారి. సారీ, ఇవి సైడ్కి వస్తున్నాయి కదా. సో ఈ లేయర్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఓకే, చూడండి. అలానే మీకు గ్రాస్ పిఎన్జీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్.